తెలంగాణ యువ వికాస్ పథకం యువతకో కొత్త ఆశాకిరణం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన యువ వికాస్ పథకం గురించి. ఇది రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించే గొప్ప పథకం. మరి ఈ పథకంలో ఏమీ ప్రత్యేకం? ఎవరు దరఖాస్తు చేయాలి? ఎలా లబ్ధి పొందాలి? ఈ వివరాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. పథకం ముఖ్య ఉద్దేశ్యం తెలంగాణ ప్రభుత్వం యువతను ఆర్థికంగా స్వావలంబులను చేయడానికి ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో 3 లక్షల రూపాయలు వరకు ఆర్థిక సహాయం అందించబడుతుంది. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మైనారిటీ వర్గాల యువతకు ఇది అద్భుతమైన అవకాశమని చెప్పాలి. అర్థించదగిన సహాయం రూపాయలు 1 లక్ష వరకు రుణం, 80% సబ్సిడీ రూపాయలు 1 నుంచి 2 వరకు లక్షల వరకు రుణం, 70% సబ్సిడీ రూపాయలు 2 నుంచి 3 వరకు లక్షల వరకు రుణం, 60% సబ్సిడీ. ఎవరు అర్హులు? తెలంగాణ రాష్ట్రానికి చెందిన యువత. వయస్సు 18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందినవారు. ఇతర ప్రభుత్వ రుణ పథకాల నుంచి రుణం పొందకూడదు. అవసరమైన పత్రాలు: 1 ఆధార్ కార్డు, 2 కుల ధృవపత్రం, 3 ఆదాయ ధృవపత్రం, 4 బ్యాంక్ ఖాతా వివరాలు, 5 విద్యార్హతల ధృవపత్రాలు, 6 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు. దరఖాస్తు విధానం: 1 అధికారిక వెబ్సైట్ను సందర్శించండి. https://tzobmms.cgg.gov.in https://tzobmms.cgg.gov.in 2. దరఖాస్తు గడువు మార్చి 15 నుండి ఏప్రిల్ 5, 2025 వరకు మాత్రమే. 3. ఎంపిక ప్రక్రియ ఏప్రిల్ 6 నుండి మే 31 వరకు జరుగుతుంది. 4. అర్హత పొందిన అభ్యర్థులకు జూన్ 2, 2025న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున మంజూరు పత్రాలు అందజేయబడతాయి. మరిన్ని వివరాలకు హెల్ప్లైన్ నంబర్ 0402312034. సమయాలు ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5:00 వరకు. ఇమెయిల్ hlpdsK@obms@cgg.gov.in. ముగింపుగా, తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ఈ యువ వికాస్ పథకం ఎంతో మందికి కొత్త భరోసా ఇస్తోంది. ఇది కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదు, యువత భవిష్యత్తును తీర్చిదిద్దే బలమైన అడుగు. అందరికీ ఇదే నా సూచన: ఈ పథకాన్ని వినియోగించుకోండి. మీ సొంత వ్యాపారాన్ని